ఈరోజు నేను మీతో చెప్పబోయే అంశం క్రీస్తు సందేశం. దేవుని దయ వలన ఇప్పటికీ ఈ మధ్య నేను 50వ ఎపిసోడ్ పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. తండ్రి, మీ పిల్లలకు అనేకమైన ఎపిసోడ్స్ ద్వారా మీ మాటలు చెప్పడానికి మీరు సహాయం చేశారు. అలాగే ఈ 50వ ఎపిసోడ్లోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం కొరకు, నడిపించిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే అనేక ఎపిసోడ్స్ ద్వారా అనేకమైన సంగతులను, మీ జ్ఞాన సంగతులను మీ పిల్లలకు చెప్పడానికి కృప చూపించండి, సహాయం చేయండి. అలాగే ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా ఏ ఆటంకం లేకుండా కొనసాగించగలటకు ప్రోత్సాహం అందించే పిల్లలను రేపండి, మాతో జతపరచండి, సహాయం చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడును అవి యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు నేను మీతో చెప్పబోయే అంశం క్రీస్తు సందేశం ఏమిటి అనే విషయాన్ని గురించి ఆలోచించబోతున్నాం. మనం ఇప్పుడు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ప్రధాని ప్రసంగాన్ని పేపర్ మీడియా వాళ్ళు విశ్లేషిస్తూ ఆయన ప్రసంగంలో ముఖ్యంగా దేని మీద సాగిందనే దాన్ని విశ్లేషకులు చెబుతుంటారు, మాట్లాడుతుంటారు, అది మనకు తెలుసు. అలాగే సినిమా వాళ్ళు సినిమాను ఉద్దేశించి ఇది ప్రేమ నేపథ్యంగా సాగే సినిమా, లేకపోతే ఇది రాజకీయ కుటుంబ నేపథ్య సినిమా, జానపద సినిమా అని ఎలా అయితే విశ్లేషిస్తారో అలాగే క్రీస్తు సందేశాన్ని కూడా మన వాళ్ళు విశ్లేషించారు. క్రీస్తు సందేశాన్ని శాంతి సందేశం అని కొందరు అన్నారు, ప్రేమ సందేశం అని కొందరు అన్నారు. మరి క్రీస్తు సందేశం ఏటి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. క్రీస్తు సందేశం శాంతి సందేశమా, క్రీస్తు సందేశం ప్రేమ సందేశమా అని మనం ఆలోచిస్తే క్రీస్తు సందేశం పరలోక సందేశం. మనకున్న మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను చిన్న చిన్న బుక్లెట్స్ కింద మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త వాళ్ళు బుక్లెట్గా ప్రకటిస్తూ దానిపైన శాంతి సందేశం అని, ప్రేమ సందేశం అని రాయడం మీకు తెలిసిందే. నిజానికి యేసుక్రీస్తు సందేశం ఒక మాటలో మనం చెప్పాలంటే పరలోక సందేశం. యేసుక్రీస్తు సందేశం పరలోక సందేశం. కానీ వీళ్ళు శాంతి సందేశం అని, ప్రేమ సందేశం అని పేర్లు పెట్టారు. నిజానికి వాస్తవానికి చెప్పడానికి క్రీస్తు సందేశం శాంతి సందేశమే, క్రీస్తు సందేశం ప్రేమ సందేశమే. కానీ శాంతి సందేశం అన్నా, ప్రేమ సందేశం అన్నా అది పరలోకానికి నడవడానికి సంబంధించి మనల్ని బలపరచడానికి, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి వాడిన మాటలే. కానీ లోకంలో ఉన్న శాంతి లాంటి సందేశం కాదు ఆయనది. లోకంలో ఉన్న ప్రేమకు సంబంధించిన సందేశం ఆయనది కాదు. ఆయన సందేశం పరలోక సందేశం. ఆయన శాంతి అనే మాట మాట్లాడింది పరలోకం కోసమే, మనం నడవడం కోసమే మాట్లాడిందని మన బైబిల్లో చూడగలం. శాంతి అని మన మధ్యన ఒక ఆయన చెప్పాడు. నిజానికి అతనికి శాంతి లేకుండా, అతను ఏ మీటింగ్స్ పెట్టినా శాంతి మహోత్సవాలను పెట్టేవాడు. నిజానికి అతనికి శాంతి లేకుండా పోయింది. వీళ్ళు శాంతి సందేశం అని చెబుతున్నారు, ప్రేమ సందేశం అని చెబుతున్నారు. కారణం అంటే ప్రజలను మభ్యపెట్టడానికి మన వాళ్ళు శాంతి సందేశం అని చెప్తున్నారు, ప్రేమ సందేశం అని చెప్తున్నారు. శాంతి సందేశం అని చెబుతూ యేసుక్రీస్తు మీ అప్పులను తీరుస్తాడు, మీ రోగాలను కుదుర్చుతాడు, మీ ఇబ్బందులు తీరిపోతాయి, కోర్టు సమస్యల, రోగమా, ఉద్యోగమా, ఆర్థిక ఇబ్బందుల, లేకపోతే ప్రమోషన్, ఇవన్నీ తీరుస్తాడు. అంటే యేసు శాంతిని ఇస్తాడు, మీకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ బాధ ఉండదు యేసుక్రీస్తులోకి వస్తే అని వీళ్ళు చెప్తున్నారు. అలా శాంతి సందేశం అంటే మాత్రం ముమ్మాటికి తప్పే. ప్రేమ సందేశం అంటే యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు, మీకు ఏ లోటు ఉండదని చెప్పినా కానీ అది తప్పే. యేసుక్రీస్తు సందేశం ముఖ్యంగా మనం చెప్పాలంటే యేసుక్రీస్తు సందేశం పరలోక సందేశం. ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చింది మనం ఆ లోకానికి రావాలని. మనం ఆ లోకానికి రావాలని అంటే భూమి మీద తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అవసరమైన జ్ఞానాన్ని, మనకు వివేకాన్ని కలిగించడానికి, తండ్రిని నమ్మడానికి, తండ్రి
కోరుకుంటున్న మార్గాల్లో నడవడానికి వివేకాన్ని నడిపించి మాటలను చెప్పడానికి వచ్చాడు. ముఖ్యంగా మనం ఆలోచిస్తే మనం పరలోకం రావడానికే ఆయన వాక్యాన్ని చెప్పాడు, ఆయన సందేశాన్ని ఇచ్చాడు అన్నది వాస్తవం. ఆయన ప్రారంభంలో ఆయన మాట్లాడేటప్పుడు ఏమన్నాడో మనకు తెలుసండి. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. అంటే దేవుని రాజ్యాని కోసం ఆయన మాట్లాడాడు. సువార్త ప్రారంభించినప్పుడు దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అన్నాడు. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థంగా ప్రకటింపబడింది. ఆయన ప్రకటించిన సువార్త సందేశం అది ఈ రాజ్య సువార్త, అంటే పరలోక రాజ్య సువార్త. అంటే ఆయన పరలోకం గురించి ప్రకటించాడు. ఆ పరలోక రాజ్య సువార్త సాక్షార్థమే సకల జనాలకి ప్రకటింపబడ్డాడు. ఈ మాటల గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని పరలోక రాజ్యం గురించే మొదట మాటలు ప్రారంభించాడు, సువార్త ప్రారంభించాడు. దానినే రాజ్య సువార్త అన్నాడు, అంటే పరలోక సందేశం అన్నాడు. సాక్షార్థమే అందరికీ ప్రకటించమన్నట్టుగా మనం బైబిల్ని బట్టి ఆలోచించవచ్చు. కానీ వీళ్ళు దానిని ఎలా మార్చారు మీరు చూడండి. ఏ మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, యోహాను సువార్త కానీ ఏది చూడండి మీరు, పరలోక సందేశం అని ఎవరైనా రాశారా? లేదండి, రాయరండి. అప్పుడు రాయరండి, చనిపోయిన తర్వాత మాత్రం వాళ్ళ జ్ఞాపకార్థ కూడికి పెట్టినప్పుడు వాళ్ళు చనిపోయారని పేపర్లో ప్రచురించేటప్పుడు మాత్రం రాస్తారండి. పరలోకపు పిలుపు అంటే చచ్చిపోయిన తర్వాత మాత్రం పరలోకానికి వెళ్ళిపోయాడనే గ్యారెంటీ. అంటే భూమి మీద ఉండగా పరలోకం కోసం ఆలోచించరా? పరలోకం కోసం చెప్తే నమ్మరా? నమ్మకపోతే నమ్మకపోనివ్వండి, అది చెప్పి నమ్మితేనే కదా పరలోకం వెళ్తాడు. మరి ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? యేసు శాంతినిస్తాడని ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారులారా నా యొద్దకు రండి అని యేసు పిలుచుచున్నాడని ఇలా చెప్పి మాయ చేస్తున్నారండి ఈనాడు చాలామంది. నిజంగా ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తలారా నా యొద్దకు రమ్మన్నాడు అంటే దేనికి రమ్మన్నాడు? అంటే ఏ కష్టం పడొద్దనా? అంటే అనవసరంగా మీరు ప్రయాసపడుతున్నారు అన్నదే ఆయన ఉద్దేశం తప్ప అవసరంగా మీరు ప్రయాసపడట్లేదు, భారం మోయట్లేదు అని ఆయన ఉద్దేశం. కాబట్టి రమ్మన్న ఆయన ఏమన్నాడు తెలుసండి, నా యొద్దకు వచ్చి నా దగ్గర నేర్చుకోండి, నా కాడ ఎత్తుకోమని అన్నాడు. ఎందుకు ఎలాగో కాడి పెడతారో అలాగే ఆయన నా కాడ ఎత్తుకోండి అని అన్నాడు. అంటే ఆయన ఏ కాడైతే ఎత్తుకున్నాడో ఆ కాడిని ఎత్తుకోమన్నాడు. ఆయన ఎత్తుకున్న కాడి ఏంటి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. అది ఎత్తుకుని మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, అంటే ఆ భారాన్ని మోయాలి. కానీ ఏ భారం లేదన్నట్టుగా వీళ్ళు ఆ మాటలు చెప్తారు. ఇంకా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు సందేశాన్ని గురించి యేసుక్రీస్తే ఏమంటున్నాడు, అపోస్తులు ఏమంటున్నారు అనే దాన్ని మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం 66 నుండి మనం ఆలోచిస్తే అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయన వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగా పేతురు, సీమోని పేతురు ఆయన కొన్ని మాటలు చెబితే కొంతమంది విడిచి వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు. ఏంటి ఆ మాటలు అంటే ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని అన్నాడు. అంటే మనిషి జీవించాలని అంటే అందులో ఉన్న ఆత్మే మనిషిని జీవింపచేస్తుంది, మనిషి జీవిస్తున్నాడు దానివల్లనే. శరీరం కేవలం నిష్ప్రయోజనం అని అన్నాడు. అంటే ఆయన కేవలం నిష్ప్రయోజనం అనేటప్పటికి శరీరం గురించి మరి మనిషి వెళ్ళేది ఆయన దగ్గరికి వెళ్ళేది శరీర అవసరాల కొరకే, ఆయన నమ్మాలనుకుంటుంది శరీర అవసరాల కొరకే. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేశారంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి, నేను మీతో చెప్పి ఉన్న మాటలు కేవలం నిష్ప్రయోజనమైన శరీరం కోసం కాదు, కానీ ఆ శరీరాన్ని జీవింపచేసే ఆత్మ కోసం చెప్పానని అన్నాడు. అందుకని అన్నాడు నేను మీతో చెప్పే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని అన్నాడు. అంటే ఆయన ఆత్మ గురించే మాట్లాడే తప్ప కేవలం నిష్ప్రయోజనమైన శరీరం గురించి ఆయన మాట్లాడలేదు, ప్రసంగాలు చేయలేదు. అందుకని అంటున్నాడు నేను మీతో చెప్పు మాటలు ఆత్మ, అంటే ఆత్మ కోసం చెప్పాను. ఆత్మ ఉంది, అందులో పరిశుద్ధాత్మ ఉంది, శక్తి ఉంది, దేవుని శక్తి ఉంది. అయితే ఆత్మకు జీవమునై ఉన్నవి అంటే జీవం అంటే ఆత్మకు జీవం అంటే పరలోకం, ఆత్మకు చావు అంటే మరణం అంటే నరకం. కాబట్టి ఆత్మయు జీవమునై ఉంటే నా మెసేజ్లు మాటలని మనం ఆలోచించి తెలుసుకోవచ్చు ప్రియమైన వాళ్ళ. ఇంకా మనం ఆలోచిస్తే 67వ వచనం చూస్తే కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా మేము ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, మేము ఎవరి దగ్గరికి వెళ్తాం, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అన్నాడు. నిత్య జీవం అంటే పరలోకంలో ఉండడమే నిత్య జీవంలో ఉండడం.
అంటే నీవే నిత్యజీవపు మాటల గలవాడు, అంటే పరలోకానికి సంబంధించిన మాటల గలవాడు నీవే, కాబట్టి మేము ఎవరి దగ్గరికి వెళ్ళం అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు సందేశం, సందేశం అనగా మాటలు. యేసుక్రీస్తు సందేశం పరలోక సందేశం. ఇలా మనం ఆలోచిస్తే పరలోక సందేశం, కానీ మన వాళ్ళు శాంతి సందేశం అని, ప్రేమ సందేశం అని, ఏదో లోకంలో ఈ 3 నాళ్ళ ముచ్చటైన ఈ జీవితంలో సుఖం కొరకు దేవుడు ఏదో ఇస్తాడనే మాయలో ఈనాడు మనుషుల్ని మోసగించడానికి, వాళ్ళు మోసపోవడానికి మాట్లాడుకుంటున్న మాటలు కానీ ఈనాడు సమాజంలో మనకు కనిపిస్తున్నాయి. ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడే. ఈ జీవితం కాలం కొరకు ఆయన శాంతిని ఇస్తాడని అనుకుంటే నువ్వు మనుషులందరికంటే దౌర్భాగ్యుడు. ఈ జీవితకాలం కొరకు ఆయన నిన్ను ప్రేమించాడు అనుకుంటే పొరపాటు. ఈ జీవితకాలం కొరకు ఆయన ఏమీ చేయలేదు, చేయాల్సిందంతా చేశాడు. ఈ జీవితకాలంలో నీకు బ్రతకడానికి ఏం అవసరమో అవన్నీ చేశాడు. ఈ జీవితకాలంలో బ్రతుకుతూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి అక్కడికి రావాలి. దానికోసం మనం ఆలోచించాలి. ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం చూద్దాం. క్రీస్తు సందేశం శాంతి సందేశమే, కానీ ఎలాంటి శాంతి సందేశం మన వాళ్ళు అనుకున్నట్టు కాదు. ఒకసారి నేను ఒక కొట్టు దగ్గర ఉన్నప్పుడు ఒక వాక్యం రాయబడిన ఒక ఫోటో ఫ్రేమ్ చూశాను ప్రియులారా. క్రిస్టియన్ బుక్ స్టాల్స్లో అమ్ముతుంటుంటారు కదండి, అవన్నీ ఇంట్లో పెట్టుకుంటుంటారు కదా మన వాళ్ళు. అదే ఫ్రేమ్ నేను అక్కడ చూశాను. అక్కడ యేసు శాంతినిచ్చును అనే మాట ఉంది. యేసు శాంతినిచ్చును అనే మాట ఉంది. అప్పుడు నేను ఆవిడని అడిగాను, అమ్మ యేసు శాంతినిచ్చును అనే మాట పెట్టుకున్నారేంటి, అక్కడ మరి నా ఉండాలి కదా అన్నాను. ఏమో బాబు అమ్మారు, నేను పెట్టుకున్నాను. అంటే మన వాళ్ళు చూడండి, యేసు శాంతినిచ్చునని ఇచ్చారు తప్ప యేసు శాంతినిస్తానని ఎక్కడన్నాడండి? యేసు శాంతినిచ్చును అని అనలేదండి. యేసుక్రీస్తు నా శాంతినిస్తానన్నాడు. అంటే శాంతి అంటే ఆయన శాంతి వేరు, లోకంలో వాళ్ళు అనుకుంటున్న శాంతి వేరు అని మనకు అర్థమవుతుంది. శాంతి అంటే ఆయన శాంతి వేరు, లోక శాంతి వేరు. ఆ విషయాలు మనం ఆలోచిస్తే ప్రియులారా, యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఎవరికి అనుగ్రహిస్తున్నాడు? అందరికైనా? అందరికి కాదు, అపోస్తులతో ఈ మాట మాట్లాడుతున్నాడు అని చెప్తూ ఏమంటున్నాడు ఆయన? నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. అందరి శాంతి కాదు, లోకం అనుకుంటున్నట్టు శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. శాంతిని లోకం ఇస్తుంది కదా, అలా నేను ఇవ్వట్లేదు. లోకంలో శాంతిని ఇవ్వడం అంటే అర్థం ఏంటి? నాకున్న ఇబ్బందులను తీర్చింది అనుకోండి, అది శాంతి. నాకు ఏ ఇబ్బందులు ఏ బాధ లేదనుకోండి, అంటే శాంతిగా ఉన్నాను అని అనుకుంటాం, నెమ్మదిగా ఉన్నాను అని అనుకుంటాం. కానీ ఆయన ఇచ్చే శాంతి ఏంటి? నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా మీకు అనుగ్రహించట్లేదు. అంటే లోకం ఇచ్చినట్టుగా మీకు అనుగ్రహించట్లేదు అంటే నా శిష్యులైన మీకు లోకం ఇచ్చినట్టుగా అనుగ్రహించట్లేదు అని అంటే లోకాన్ని గురించి ఆయన మాట్లాడట్లేదు. మీ హృదయంలో కలవరపడనివ్వకండి. ఇదేంటంటే కలవరపడనీయకండి అంటున్నాడు. మీ హృదయంలో వెరవనీయకండి అని అంటున్నాడు. అంటే మీరు కలవరపడకండి, వెరవకండి అని అంటున్నాడు. కారణం ఆయన శాంతి అంటే అలాంటిది. అవును ప్రియులారా, ఆయన అనుభవించిన శాంతి ఏంటండి? ఆయనకు తలవాల్చుకోవడానికి చోటు లేదే, నక్కలకు బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉంటాయి, మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడానికి చోటు లేదని ఆయన అన్నాడు కదా ప్రియమైన వల్ల. మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటే చోటు లేదని ఆయన అన్నాడు కదా. ఆయన అనుభవించిన శాంతి ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఎన్నో ఇబ్బందులు అనుభవించాడు. తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి దీనుడుగా, రిక్తుడుగా బ్రతికి ఎన్నో బాధలు, ఎన్నో హింసలు పడి, ఎన్నో శ్రమలు పడి, నడిచి ప్రతి గ్రామానికి తిరగడం, ఆయన అలసిపోయి యాకోబు దగ్గరికి రావడం, ఆహారాన్ని మాని నా తండ్రి పని తుదముట్టించుట నాకు ఆహారమైందని అనడం, ముళ్ళ కిరీటం పెట్టించుకోవడం, పిడిగుద్దులు గుద్దించుకోవడం, కొరడా దెబ్బలు తినడం, సిలువ వేయబడడం, ఇవన్నీ చేశాడని అంటే తండ్రి కోసం. అది ఆయన శాంతి. కారణం ఆయన ఆనందంగానే వాటిని అనుభవించాడు. పరలోకం వెళ్తాను కాబట్టి. అందుకనే ఆయన పని చేస్తూ చివరిలో ముగింపులో ఏమని ప్రార్థన చేశాడో తెలుసండి? తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచమని ఆయన ప్రార్థన చేశాడు. అంటే అదండి ఆయన శాంతి. కాబట్టి ఆయన శిష్యులకి ఈ మాట చెప్పగానే వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? అప్పటి నుండి వాళ్ళు
నిబ్రత కలిగి ఉన్నారు. వాళ్ళని ఎన్ని హింసలు పెట్టినా యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత యేసు పేరు ఎత్తకూడదని వాళ్ళని చంపాలని అనుకున్నారు, వాళ్ళని హింసించారు. ఆ టైంలో ఒక ఆయన అన్నాడు, ఎందుకు వాళ్ళని హింసిస్తారు, అది దేవుని వలన కలిగింది, అయితే మనం ఏం చేయలేం, దేవుని వలన కలిగినది కాకపోతే దానికి అదే వ్యర్థమైపోతుంది. వాళ్ళు వదిలేమంటే వాళ్ళు కొట్టించి వదిలేద్దామని వదిలారు. వదిలి ఇంకెప్పుడు ఆ నామాన్ని పలకొద్దంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా ప్రియులారా, మేము దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయమా అన్నారు. అంటే ఎంత ధైర్యంగా మాట్లాడారు, ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. అది వాళ్ళు అనుభవించిన శాంతి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయనకు తెలుసు కాబట్టి ఆ మాట మాట్లాడాడు. ఆయన ఉన్నప్పుడు వాళ్ళు ఉపవాసం చేయకపోతే శాస్త్రులు పరిచయులు, యోహాను శిష్యులు ఉపవాసం చేస్తున్నారు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరని అంటే యేసుప్రభువు వారు ఒక మాట అన్నాడండి, పెండ్లి కుమారుడు తమతో ఉండుకాలన్న పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయదగిన అని అన్నాడు. అంటే యేసుప్రభువు వారు పెండ్లి కుమారుడు. పెళ్ళి అవుతుంది అనుకోండి, పెళ్ళికి ముందు ఒక వారం రోజులు, తర్వాత వారం రోజులు ఆ ఇంట్లో ఎన్నో పిండి వంటలు వండుకుంటారు, ఎన్నో రకాల కూరలను వండుకుంటారు, హ్యాపీగా భోంచేస్తారు. అదే పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత, ఈ పెళ్లి తతంగం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఒక నెల తర్వాత మీరు వెళ్ళి చూడండి, ఇప్పుడు మమ్మల్ని అంటే పెళ్ళి టైంలో అప్పు చేసైనా వండుకుంటారు, కానీ తర్వాత ఇబ్బందులైనా పడతారు. అలాగే యేసు ప్రభువారు ఉన్నంతకాలం వాళ్ళకి ఏ లోటు లేదు, ఆకలి లేదు, దప్పుకు లేదు. అవసరం అయితే అడవిలో ఉన్న 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని వాళ్ళు కడుపు నిండేలా పెట్టాడు, 12 గంపలు ఎత్తేలా చేశాడంటే మీరు ఆలోచించండి. కానీ ఆయన వెళ్ళిపోయే కాలం వస్తుంది, వాళ్ళు ఉపవాసం చేతురు అని అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు అనుభవించారు, ఆకలి దప్పులతో వాళ్ళు బ్రతికారు, వస్త్రహీనులుగా బ్రతికారు. అదండి వాళ్ళు అనుభవించవలసిన శాంతి. యేసుక్రీస్తు ఎలా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కష్టపడ్డాడో, ఇబ్బందులు పడ్డాడో, అదే ఇబ్బందులు మీరు పడాలి. లోకంలో శాంతి అంటే నెమ్మది పొందడం, ఏ ఇబ్బందులు లేకపోవడం. ఇప్పుడు ఈనాడు మన వాళ్ళు కొంతమంది యేసు శాంతినిచ్చినని, మీ అప్పులు తీరుస్తాడు, ఇబ్బందులు తీరుస్తాడు, యేసు ప్రేమించాడు, మీ అప్పుల్ని మీ ఇబ్బందులు తీరుస్తాడని చెబుతున్నారంటే మోసం చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నట్టుగా యేసుక్రీస్తు శాంతి సందేశం మాత్రం కాదు, లోకం ఇచ్చినట్టు శాంతి సందేశం కాదు ఆయనది ఆయన శాంతి సందేశం. ఆయన శాంతి సందేశం ఏంటి? దేవుడి కోసం కష్టపడ్డం. అదేనండి యేసు శాంతి సందేశం కాదండి, శ్రమల సందేశం ఆయనది. ఎందుకు ఆ శ్రమలు అంటే పరలోకం వెళ్ళడం కోసం. మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అన్నాడు అది. కానీ దాన్ని మన వాళ్ళకి నచ్చినట్టుగా బైబిల్లోని మాటలను వక్రీకరించుకుని అనేకులు మోసం చేస్తున్నారు. చివరికి దైవద్రోహులుగా వాళ్ళు మిగిలిపోక తప్పదు, శిక్ష అనుభవించక తప్పదు. చూద్దాం మరొక మాట, మన యేసుక్రీస్తు సందేశం శాంతి సందేశం. అయితే లోకం విషయంలో ఒక మాట చెప్పాడు, ఎంత జాగ్రత్తగా భక్తుడు మాట్లాడుతున్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. మన వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపాలకు, శిష్యుల కోసం క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని చెబుతూ, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని చెబుతూ ఏమంటున్నాడు భక్తుడు? మన పాపములకు మాత్రమే కాదు, మన పాపాలకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఇప్పుడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అంటే శాంతికరం అంటే ప్రాయశ్చిత్తం అని అన్నాడు ఇక్కడ. అంటే పాపాల ద్వారా మనం నరకానికి వెళ్ళిపోవాలి, ఆ శిక్ష మన మీద పడకుండా ఆయన రక్తాన్ని కార్చాడు కాబట్టి అది శాంతి. అలా ఆ పాపాల విషయంలో మనం ద్రోహులుగా నరకానికి పోయి యాతన అనుభవించకుండా ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు కాబట్టి అది శాంతి అన్నాడు మన పాపాలకి. ఇలా ఈ శాంతి ప్రాయశ్చిత్తానికి సంబంధించిన శాంతి అనేది, ప్రాయశ్చిత్తం ద్వారా కలిగే శాంతి అనేది ఉంది చూసారా, నరక యాతన అనుభవించకుండా ఆ శాంతి అనేది లోకానికి కూడా వర్తించేది. అందుకని అంటున్నాడు ఆయనే మన పాపలకు శాంతికరమే అన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, అంటే పాపాలకు ఆయన శాంతిగా ఉన్నాడు తప్ప మన అవసరాలకు కాదండి, సర్వలోకానికి శాంతికరంగా ఉన్నాడు. ఇలా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు సందేశం పరలోక సందేశం. ఆ పరలోకానికి వెళ్ళడానికి శ్రమలు అనుభవించాలని చెప్పడానికి, ఆ శ్రమల్లో తట్టుకోవాలని చెప్పడానికి శాంతి అనే మాట మాట్లాడాడు. ఎందుకు ఆ శాంతి అని? నా శాంతి అన్నాడు. అంటే నేను శాంతిని అనుభవించాను, కానీ శ్రమలు అనుభవిస్తూ శాంతి అనుభవించాను. అది భార్య తన భర్తకు వంట చేసి తృప్తి పడుతుంది. ఎంతో శ్రమపడి వంట చేస్తారు, కానీ ఆ భర్త తిని బాగుందని అనగానే
భార్య ఎంత ఆనందపడిపోద్దండి, చాలా ఆనందపడిపోద్ది. ఆ ఆనందం శ్రమల్లో ఆనందం. అందుకనే పౌలు ఒక మాట అన్నాడండి, క్షణమాత్రం ఉండు ఈ చులకని శ్రమ. అంటే ఈ శ్రమలు ఎంతండి, క్షణం ఉండే భూమి మీద ఉండే జీవితం క్షణంతో పోల్చాడండి ఆయన. ఈ శ్రమల్ని చులకన శ్రమ అని అన్నాడు. పెద్ద శ్రమలే కాదంటున్నాడు. ఎవరైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ఏంట్రా నువ్వు అలా చులకనగా మాట్లాడుతున్నా, చిన్న పెద్ద లేదంటారు. అలా శ్రమలను ఉద్దేశించి ఆయన ఏమంటున్నాడు, చులకన శ్రమ అంటున్నాడు. అంటే ఈ పెద్ద ఏం కాదు, ఇవి లెక్కల్లోనే కాదు, చులకని శ్రమ అంతకంతకు మహిమా భారాన్ని కలగ చేస్తున్నాడు. అంటే శ్రమలు అనుభవిస్తూ రాళ్లతో కొట్టబడడం, ఆకలి దప్పులు, కొరడా దెబ్బలు, ఇవన్నీ తినడం వాళ్ళకి చులకన శ్రమ అన్నాడు. అంతకంతకు మహిమా భారం. అంటే యేసుక్రీస్తు శాంతిని వాళ్ళు అనుభవించారు. అది యేసుక్రీస్తు అన్న మాటల్లో శాంతి. అంటే పరలోక సందేశాన్ని ఆయన ఇచ్చాడు. పరలోకం వెళ్ళడానికి మనం శ్రమలు అనుభవించడానికి, మనల్ని సిద్ధపరచడానికి, శ్రమలు అనుభవించి ఆనందపడాలని అని మనం తెలుసుకోవడానికి పలికిన మాటను కూడా మన వాళ్ళు ఎంతో ఘోరంగా వక్రీకరించారు. ఎంత దురదృష్టం ప్రియులారా. ఇంకా మనం ఆలోచిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు సందేశం ప్రేమ సందేశం అంటారు. ప్రేమ సందేశమే ఆయన మాట అన్నాడు. కానీ ఏ ప్రేమ సందేశం? లోకంలో ప్రేమించిన ప్రియుడు ప్రియురాలి అవసరాలు తీర్చే ప్రేమ సందేశం కాదు అయింది. ఆయన పరలోకాన్ని గురించి ప్రేమించాడు మనల్ని. అదే చెప్తున్నాడు చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, మనకు అవసరమైనవన్నీ ఇచ్చాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు. అంటే దేవుని ప్రేమ మన అవసరాలు తీర్చాలని ఆలోచించాలనేది కాదు, మన అవసరాలు తీర్చాలని కాదండి ఆయన ప్రేమ. మనకి పరలోకం ఇవ్వాలని, మనం నిత్య జీవానికి రావాలని. ఏది కావాలో మీరు ఆలోచించండి. అందుకే ఆయన కుమారుని పంపించాడట. ఈ లోకం మనకు యోగ్యమైంది కాదన్నారే. ఒకనాటి శిష్యులు ఎంతో హింసలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు. అలాంటి వారికి ఈ లోకం యోగ్యమైంది కాదన్నాడే. మరి ఎందుకు వాళ్ళు ప్రేమించలేదు? అడవుల్లోనూ కొండల్లోనూ గుహల్లోనూ తిరుగులాడారు కదా. అంటే తప్పదు, ఈ లోకం పాడైపోయింది, ఈ లోకాధికారి సాతాను. కాబట్టి ఈ లోకంలో బ్రతుకుతున్న మనం ఎన్ని హింసలైనా కష్టాలైనా బ్రతుకుటే క్రీస్తని, చావైతే లాభమని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని మనం ఆలోచించాలి. ఇలాంటి మాయ మాటలు మాట్లాడి క్రైస్తవులను భ్రష్టులుగా చేశారు. వేషధారులు, దెయ్యాల బోధ ఎందు లక్ష్యం ఉంచి భ్రష్టులు అవుతారు అన్నట్టు చూడండి. వేషధారులుగా శాంతి ప్రేమ అని చెబుతూ ఏదో లోక శాంతిలా మాట్లాడుతూ లోక ప్రేమలా మాట్లాడుతున్నారు. కానీ క్రీస్తు చెప్పిన మాటలు, క్రీస్తు చూపిన ప్రేమ మనం పరలోకం రావాలనే, ఈ లోకంలో ఏదో సంపాదించాలని మాత్రం కాదు. క్రీస్తు ఈ లోకంలో ఏదో ఇస్తానని ఎక్కడ మనకు ఆ క్రీస్తు చూపించిందే నిజమైన శాంతి మార్గం. మనం చూస్తే రోమపత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, శాంతి మార్గము వారు ఎరగరు. కాబట్టి ప్రియులారా, ఎవరు నమ్మితే ఏంటి, ఎవరు నమ్మకపోతే ఏంటి, ఇలా మాయలు చేయవలసిన అవసరత మనకు లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. నిజంగా పరలోకం అనేది ఒక మహాలోకం. డబ్బు ఇస్తామంటే, లేకపోతే కిరసనాలు ఇస్తే కోటాలో, బియ్యం ఇస్తే రేషన్ ఇస్తుంటుంటే లైన్లో ఉండి తన్ను గుద్దుకు చేస్తుంటుంటారు. అదే ఫ్రీగా ఇస్తే ఇంకా మరీ తన్ను గుద్దుకుని చేస్తుంటుంటారు. మరి పరలోకం కోసం ఎందుకు ఆలోచించదు అంటే దాని గురించిన సరైన ఆలోచన లేదు వీళ్ళకి. నిజంగా మనిషి ఆలోచించవలసింది, దేవుణ్ణి అడగవలసింది, దేవుణ్ణి కోరుకోవలసింది ఆ లోకమే. ఇంకేది ఇస్తే ఏటి, నాకు పరలోకం కావాలని మనం ఆలోచించు. వీళ్ళ కడుపులు నింపుకోవడానికి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ యేసుక్రీస్తు శాంతి సందేశం, ఆయన అప్పులు తీరుస్తాడు, ఇబ్బందులు తీరుస్తాడు అంటూ లేనిపోని
తమకున్నవన్నిటిని విడిచిపెట్టేశారు, తమ ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. అది వాళ్ళు నేర్చుకున్నది, యేసుక్రీస్తులో నేర్చుకున్నది. కానీ ఈనాడు మన వాళ్ళు ఆయనది శాంతి సందేశం అని, ప్రేమ సందేశం అని మోసం చేస్తున్నారు. లోకం ఇచ్చినట్టుగా వాళ్ళు ఎదుట మాట్లాడుతున్నారు. ఆయన ఆ మాటలను ఉపయోగించాడు, కానీ ఎందుకు ఉపయోగించాడో వాటి వెనకాల అర్థం ఏంటో తెలుసుకోవాలి కదండి. వాస్తవంగా కరెక్ట్గా మనం విశ్లేషించాలంటే క్రీస్తు సందేశం పరలోక సందేశం. ఎవరు కూడా పరలోక సందేశం అని చెప్పేవారు లేరు. అంటే పరలోకం అంటే చులకన అయిపోయింది, నమ్మరని వీళ్ళు అనుకుంటున్నారు. అదొక హాస్యాస్పదం అయిపోయింది ఆ మాట అప్పుడు ఈనాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం చెబుదాం క్రీస్తు సందేశం పరలోకం ఉంది. ఆ లోకం ఆత్మలుగా మనం ఆ లోకంలో ఉండాలి. ఆ లోకంలోనికి మనల్ని తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు అని మనం క్రీస్తు సందేశం అందుకేనని మనం నమ్మితే దీన్ని పరలోకం వెళ్ళడం కొరకు దీన్ని మనం నేర్చుకోవాలి, గైకొనాలి, దాని ప్రకారంగా జీవించాలి, ఆ లోకానికి వెళ్ళాలి. ఇదే మనకు బైబిల్ చెప్తున్న క్రీస్తు సందేశం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మోసపోవద్దు. ఈ లోకంలో మనకి ఏమీ లేదు. ఒక మోషే అల్పకాలం పాప భోగం అనుభవించుట కంటే దేవుని పిల్లలతో కూడా శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. మరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఎలా అనగా ప్రతిఫలంగా కలగబోయే బహుమానమందు దృష్టించాడు. కాబట్టి అల్పకాలం పాపభోగం అనుభవించాలని ఆలోచించకుండా దేవుని పనిలో శ్రమలు అనుభవిస్తూ ఆ ఉన్నత లోకానికి వెళ్ళాలని మనం అందరం ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ పిల్లలకు క్రీస్తు సందేశం, మీ కుమారుని సందేశం పరలోక సందేశం అని, మీరు ప్రేమించిన ప్రేమ మేము పరలోకం చేరుకోవాలని, మీ కుమారుని ద్వారా శాంతిని మాట్లాడించిన మాట మమ్మల్ని ఈ లోకంలో ఎన్ని శ్రమలైన ఇబ్బందులైనా అనుభవించే శాంతి కొరకు ఆలోచించే మాటని, మీ కుమారుడు ఎలాగైతే ఎన్ని ఇబ్బందులైనా మీ కొరకు కష్టపడి మీరున్న లోకానికి రావాలని ఆలోచించారు, అలాగే మేము కూడా ఆలోచించాలని, అదే మా ముందున్న జీవితం అని కర్తవ్యం అని తెలియపరిచే మాటలను కూడా లోకమిచ్చినట్టుగా మాట్లాడడం ఆయన ఈనాటి క్రైస్తవ్యంలో చూస్తున్నాం. ఇది చాలా విచారించదగ్గ విషయం. అలాంటి మోసగాళ్ళ మాటలకు మీ పిల్లలు మోసపోయేవారుగా కాకుండా మీ అందు నమ్మిక ఉంచి చావైనా బ్రతుకైనా సుఖమైనా దుఃఖమైనా మీలో బ్రతికి మీరున్న లోకం కొరకు బ్రతికి అనుభవించి ఆ లోకానికి వచ్చే పిల్లలుగా మమ్మల్ని దృఢపరచమని అనేక ఎపిసోడ్స్ ద్వారా మీ పిల్లలకు అనేక విషయాల్ని మీ పిల్లలతో పంచుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏ తండ్రి రాయించని గంధం నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని తన మనసు తెలియాలని నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. నీ తండ్రి ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కాకినాడ. ప్రిన్సిపల్ ఓ అబ్రహం MBTH. అడ్రస్ కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద శెట్టిబల్జిపేట. సెల్ 9948